Tally Lukesh SAP Software Training. Hello viewers, good morning. Tally Lukesh YouTube channel ki స్వాగతం. సో టుడే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో రెగ్యులర్గా మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో టాపిక్ వైజ్గా మనం కంటెంట్ అనేది చెప్తూ వస్తున్నాం. సో అదేవిధంగా సమ్ వీడియోస్ కొన్ని టెక్నికల్ పాయింట్స్ అండ్ ఎర్రర్స్ కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అది ఏంటి అంటే ఈరోజు మనం జిఎల్ క్రియేషన్లో కంపెనీ కోడ్ని ఎలా చేంజ్ చేయాలి, ఒకవేళ న్యూ కంపెనీ కోడ్ నుంచి ఓల్డ్ కంపెనీ కోడ్లోకి ఎలా వెళ్ళాలి, ఓల్డ్ కంపెనీ కోడ్ నుంచి న్యూ కంపెనీ కోడ్లోకి ఎలా మనం జంప్ అవ్వాలి. సో వాటి గురించి ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఛానల్ని ఎవరైతే వ్యూవర్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్ అనేవి మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి చూద్దాం. అంతకు ముందుగా చూడండి, హౌ టు చేంజ్ కంపెనీ కోడ్, ఎలా చేంజ్ చేయాలి. ఫస్ట్ మనం జిఎల్ క్రియేషన్ FS00లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత న్యూ కంపెనీ కోడ్ VIV1, ఓల్డ్ కంపెనీ కోడ్ GO1. సో ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీలోకి జంప్ అవ్వచ్చు, ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీలోకి జంప్ అవ్వచ్చు. ఎలా అనేది చూద్దాం. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ FS00 ఇవ్వండి, ఎంటర్ ఇస్తూనే మనం డైరెక్ట్గా జిఎల్ క్రియేషన్ ప్లేస్కి రావడం జరుగుతుంది. ఓకే, ఇలా ఉంటుందండి. మనకి జిఎల్ క్రియేషన్ అనేది ఈ విధంగా మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనం కర్సర్ పెట్టి ఇలాగ డ్రాగ్ చేసుకోవచ్చు, మన చాయిస్. సో సమ్ టైమ్స్ ఇలా కూడా వస్తూ ఉంటుంది. ఓకే, దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి. సో ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్స్ ఉన్నాయి: ఫైండ్, క్రియేట్, డిస్ప్లే, చేంజ్, కాపీ, బ్లాక్, సెట్ ఫర్ డిలేషన్. దాని పక్కన చూడండి చేంజ్ కంపెనీ కోడ్, ఇది మనకు కావాల్సింది. దాని పక్కన చూస్తే అప్డేట్. సో ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ. ఓకే, ఇలా ఉంది కదా, ఇలా సింబల్తో ఇచ్చున్నారు, యూ సింబల్తో ఇచ్చారు. ఇక్కడ చేంజ్ కంపెనీ కోడ్. సో ప్రజెంట్ మనం ఏ కంపెనీలో ఉన్నాము అంటే న్యూ కంపెనీ కోడ్ VIV1 అనే కంపెనీ కోడ్లో నేను ఉన్నాను. సో దాంట్లో నేను అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్కమ్స్, సేల్స్, ఇవన్నీ క్రియేషన్ చేసుకున్నాను జిఎల్స్ని. ఇప్పుడు నాకు ఈ కంపెనీలో అవసరం లేదు, నేను ఈ కంపెనీలో జిఎల్స్ని ఎక్స్ట్రాగా క్రియేషన్ చేయను. నాకు ఓల్డ్ కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి అంటే చేంజ్ కంపెనీ కోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో దీన్ని తీసేయాలి. సో ఇక్కడ మనం ఓల్డ్ కంపెనీ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం టైప్ చేయాలి, GO1. ఓకే, ఎంటర్. సో వచ్చిందా, కంపెనీ కోడ్ GO1 అని వచ్చిందా చూడండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, ఓకే, అదర్ ఇన్కమ్స్. సో ఇవన్నీ ఆటోమేటిక్గా మనం ఓల్డ్ కంపెనీలోకి వచ్చేసాం. ఇక్కడ మనము ఏదైతే కొత్తగా క్రియేషన్ చేస్తామో అప్పుడు ఇక్కడ న్యూ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అది మారిపోయి ఓల్డ్ కంపెనీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో ఒకటి జస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను వీడియో. ఓకే, ఇక్కడ 400312 ఉంది. ఇక్కడ క్రియేషన్ చేస్తున్నాను 400313.
అంటే కంపెనీ కోడ్ కూడా చేంజ్ చేయాలి. Geo1 చూసారా, ఇప్పుడు ఇక్కడ మారిపోయింది. Geo1 జియో సిమ్స్ అని వచ్చింది. లేకపోతే ప్రీవియస్ మనము న్యూ కంపెనీ మాత్రమే ఇక్కడ చూపించేది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఓల్డ్ కంపెనీ నుంచి మళ్ళీ న్యూ కంపెనీకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ చేంజ్ కంపెనీలోకి వెళ్ళి మనం VIV1 న్యూ కంపెనీ ఇవ్వాలి. ఎంటర్. వచ్చేసిందా కంపెనీ కోడ్ VIV1. బట్ ఇక్కడ చేంజ్ అవ్వలేదు అంటే మళ్ళీ ఏం చేయాలి, మనం మళ్ళీ ఏదో ఒకటి క్రియేషన్ చేసుకోవాలి. క్రియేట్. సో లైక్ మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ, సెవెన్ ఇస్తున్నాను, ఎంటర్. మారిపోయిందా, VIV1 వివో ప్రైవేట్ లిమిటెడ్. సో ఇలాగా మనం న్యూ కంపెనీ నుంచి ఓల్డ్ కంపెనీకి, ఓల్డ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీకి ఎలా మనం కంపెనీ కోడ్స్ చేంజ్ చేయాలి అనేది మీతో డిస్కషన్ చేయడం జరిగింది. సో మన వీడియో మీకు మంచిగా బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్స్ కానీ లైక్ కానీ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.